ఈ మధ్య కాలంలో స్పర్మ్ కౌంట్ చాలా మందికి మేల్స్కి తక్కువ ఉంటుంది. సో ఇంతకు ముందుతో పోలిస్తే మనకి రీసెంట్ టైమ్స్లో కౌంట్ అన్నది మేల్స్లో ఫీమేల్స్లో ఏ విధంగా అయితే పడిపోతుందో మేల్స్లో కూడా పడిపోతుంది. సో కౌంట్ పడిపోవటానికి గల కారణాలు ఏంటి? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. కౌంట్ మేల్స్లో ఎందుకు పడిపోతుంది అంటే, ఫస్ట్ ఐదర్ ప్రొడక్షన్ సరిగా లేకపోవటం, ప్రొడక్షన్ సైట్ ఉత్పత్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్పత్తి ఎందుకు అవ్వట్లేదు, ఏమన్నా అక్కడ వారికోసిల్స్ అంటే నరాల వాపు ఏమన్నా ఉన్నాయి, లేదా ఉత్పత్తి అవ్వటమే ఇబ్బంది ఉందా, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్స్ ఎటువంటి విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి, హార్మోన్స్ ఒకటి హై ఉండాలి ఒకటి లో ఉండాలి, అవి కాకుండా రేషియోస్ రివర్స్ అయిపోతాయి, ఉత్పత్తి అవి రివర్స్ అయినప్పుడు ప్రొడక్షన్ని అడ్డుకుంటాయి. నెక్స్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొద్దిమందికి ఆ బాల్స్ ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉంటుందో అది ఉండాల్సిన చోట ఉండదు, అబ్నార్మల్ పొజిషన్ ఉంటుంది. లేదంటే సెకండ్ థింగ్, కొద్దిమందికి ఏమవుతుంది అంటే ఆ బాల్స్ కానీ ఆ ప్రొడక్షన్ సైట్ కానీ ఏదైతే ఉంటుందో అవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే బాల్ సైజ్ కానీ చిన్నగా ఉండటము, లేదంటే కౌంట్ ఉత్పత్తి అన్నది అసలు అవ్వకపోవటము, ప్రొడక్షను లేదంటే చాలా లోగా ప్రొడ్యూస్ అవ్వటము, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. జెనెటిక్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. థర్డ్ థింగ్ మనకి ఇన్ఫెక్షన్స్ అనమాట. కొద్దిమందికి కింద పక్క ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ లాగుతున్నట్లు అంటే పర్టికులర్గా కనిపించవండి, నేను కొంచెం నరం లాగుతుంది మేడం, ఇంతకు ముందు ఉండేది ఆ ప్రాబ్లం, క్రానిక్ ఎపిడైడిమిటిస్ అంటారనమాట. లేదంటే కింద టెస్టిక్యులర్ పార్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా అవి కౌంట్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఆల్కహాల్, స్మోకింగ్. సో మందు సిగరెట్ అలవాటు ఉన్నప్పటికీ కూడా కౌంట్ అనేది డెఫినెట్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ థింగ్ లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిల్చొని చేసే పనులు చేసుకుంటున్న వాళ్ళకి కింద పక్క వారికోసిల్స్ నరాలు వాపు అంటారు. సో వారికోసిల్స్ గ్రేడ్ పెరిగింది అనుకోండి, హయ్యర్ గ్రేడ్స్ ఉన్నప్పుడు కొద్దిమందికి కౌంట్ పడిపోయే ఛాన్స్ అన్నది ఉంటుంది. సో ఈ కాలంలో ఎక్కువగా ఏంటి అంటే రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మొబైల్ చాలా వరకు కింద ప్రాంతంలో పెడతారు, పాకెట్స్లో, నెట్ ఆన్లో ఉంటుంది అనమాట. దానివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కూడా కింద టెస్టిస్కి తగిలి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఫిఫ్త్ థింగ్ స్ట్రెస్ అతిగా పడి ఎవరైతే నైట్ స్లీప్ తక్కువ ఉండి స్ట్రెస్ అతిగా పడుతుంటారో వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ. సో మీకు కౌంట్ తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్లో ఏవైనా మీకు కారణాలు ఉన్నాయా అన్నది మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కలిస్తే మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.